నేషనల్ హెరాల్డ్ కేసులో తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరు అన్నారు బండి సంజయ్. ఈ కేసులో రాహుల్, సోనియా గాంధీ బెయిల్పై ఉన్నారని, కోర్టు తీర్పు తర్వాత సోనియా గాంధీ జైలుకు వెళ్తారని చెప్పారు. బీజేపీ, పీఆర్ఎస్ ఒకటేనని విమర్శించారు. వక్ఫ్ బిల్లుపై కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తుంది అని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ సంబంధించి దేశవ్యాప్తంగా ఈ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించాలని చెప్పి ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ కుట్టిలో యత్నాలు చేస్తూ ఉన్నారు. నిన్న కూడా హైదరాబాద్లో కూడా ధర్నా జరిగింది. బూత్ మాటలు తప్ప వాళ్ళు సాధించింది ఏమీ లేదు. దాని పేరు బూత్ ధర్నా. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని గౌరవించకుండా కేంద్ర మంత్రి స్థాయినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు హోదా కిషన్ రెడ్డి గారి విషయంలో కనీసం గౌరవం లేకుండా బూతులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆ వ్యక్తులను చూసి ఏమనుకోవాలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి వారు చెప్పాలి. దానిలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాలి, మంత్రులు చెప్పాలి. మీరు ఆ మాటను సమర్థిస్తున్నారా? ఈ ధర్నాకు మొత్తం ఎపిసోడ్ ఏంటంటే వాళ్ళు బూతులు మాట్లాడిండ్రు అనేది పబ్లిక్ లో చర్చ జరుగుతున్నది. నేషనల్ హెరాల్డ్ సంబంధించి ధర్నా ఇచ్చిన చెప్పి తెలంగాణ సమాజం ఎవ్వరు అనుకుంటలేదు. బూతులు తిట్టింది, బూతులు మాట్లాడిందని మాత్రమే తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నది. కొన్ని నేషనల్ హెరాల్డ్ సంబంధించి బీజేపీ ఉన్న సంబంధం అంటే ఏం లేదు. అది సినిమా ఉండే, దాన వీర శూరకర్ణ సినిమా ఉండే, అన్ని ఎన్టీఆర్ గారి పాత్రలే. దీనిలో కూడా అన్ని కాంగ్రెస్ పార్టీలే. హీరో వాళ్ళే, విలన్ వాళ్ళే, బ్రోకర్ వాళ్ళే, జోకర్ వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే. నేషనల్ హెరాల్డ్ పేపర్ స్టార్ట్ చేసింది వాళ్ళే. దానికి అధినేత ఎవరు? నెహ్రూ వాళ్ళే. నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ వాళ్ళే. ఏజేఎల్ పబ్లికేషన్ ఎవరిది? వాళ్ళదే. యంగ్ ఇండియా లిమిటెడ్ ఎవరిది? కాంగ్రెస్ పార్టీదే. మూసేసింది ఎవరు? వాళ్ళే. 90 కోట్లు అప్పించింది ఎవరు? వాళ్ళే. 2000 కోట్ల రూపాయలు విలువేసి ఆస్తులను కాజాలు తీసింది ఎవరు? వాళ్ళే. కేసు బుక్ అయినప్పుడు 2012 యూపీఏ వాళ్ళ హయాంలోనే. సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? వాళ్ళ హయాంలోనే. ఈడీ విచారణ ఎప్పుడు స్టార్ట్ చేశారు? వాళ్ళ హయాంలోనే. వీళ్ళ కేసు ఎప్పుడు బుక్ అయింది? వాళ్ళ హయాంలోనే. బెయిల్ ఎప్పుడు తీసుకున్నారు? వాళ్ళ హయాంలోనే. ఇక దీనిలో బీజేపీకి నరేంద్ర మోడీ గారికి సంబంధం ఏదో నాకు అర్థమవుతలేదు. బీజేపీకి నరేంద్ర మోడీ గారికి ఈ కేసుతోనే సంబంధం ఉందా? కాబట్టి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి, వాస్తవాలు తెలుసుకోండి. నేషనల్ హెరాల్డ్ సంబంధించి భారతీయ జనతా పార్టీకి కానీ నరేంద్ర మోడీ గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు. అది మీ పత్రిక. మీ హయాంలో కేసు పెట్టుకున్నారు, మీ హయాంలో విచారణ జరుగుతున్నది, మీ హయాంలో బెయిల్ చేసుకున్నారు. ఇప్పుడు విచారణ జరుగుతున్నది. తప్పకుండా తప్పు చేస్తే సోనియా గాంధీ గారు కాదు, ఎవరైనా జైలుకు పోక తప్పదు, మీకు శిక్ష అనుభవించక తప్పదు. మీరు ఇలా తూతూ మంత్రంగా ప్రజల దృష్టి మరచి ధర్నాలు, రాస్తారోకలు చేస్తే అది కేవలం కొన్ని రోజులు మాత్రమే. దాని తర్వాత కోర్టు విచారణ జరిపిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తే శిక్ష మాత్రం మీకు తప్పదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతా ఉంది. ఏ దేశం కోసం చేశారు? మరి దేశం కోసం చేస్తే నేషనల్ సంఘం మరి దేశాన్ని దోసుకోవాలని చేస్తున్నారు. మరి బెంగాల్ తరహా పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయి. దీనికి ఎవరు కారణం అంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ కారణం. అక్కడ మమతా బెనర్జీ సహాయంతోనే అక్కడ ఒక వర్గం మొత్తం రెచ్చిపోయి ఇలా విధ్వంసాలకు పాల్పడుతున్నది. చివరకు మమతా బెనర్జీ కంట్రోల్ లేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క ఆర్థిక సహాయంతోనే, వీళ్ళ ప్రోద్బలంతోనే, వీళ్ళ ప్రోత్సాహంతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇది కంట్రోల్ తప్పితే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది, శాంతి భద్రత సమస్య వస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. వెనుక ఉండి నడిపించేది కర్త కర్మ క్రియ మొత్తం కూడా రేవంత్ రెడ్డి సర్కార్. మొత్తం ఈ రకాల సాయం చేసి కూడా రేవంత్ రెడ్డి సర్కార్. పోయినసారి వేచారు, దావోస్ రోజు వేచారు. ఎయిర్పోర్ట్లో చూసిన ఎన్ని 1,00,000 కోట్ల పెట్టుబడులు, 1,70,000 ఎవరవని 7 ఏది మీకు ఆట ఎక్కడన్నా చెప్పున్నా, మీకు ఎక్కడ కనబడ్డాయా?
పాపం రేవంత్ గారు బూతు ధర మిస్ అయ్యండి పాపం అనవసరంగా. జాన్ జబ్బలు ఇద్దరు మొన్న చెప్పిన జాన్ జబ్బలు ఇద్దరు. కాళేశ్వరం అవుట్, నోటీస్ లేదు, కేసులు లేవు. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసు లాస్ట్కు అందరు పిలుచుకున్నారు, ఒక్కరి మిగిలిండి. ఇక ఆయన యూఎస్ ఉన్నాడు, ఆయన కూడా పిలుచుకుంటారు. ఇక లాస్ట్కి ఏమైంది? డ్రగ్స్ కేసు అవుటు, ఈ ఫార్ములా కేసు అవుటు, ఫామ్ హౌస్ కేసు అవుటు, విద్యుత్ కొనుగోలు కేసు కేసీఆర్ విచారణ పిలవకుండా క్లోజ్ చేశారు. ఏ ఒక్క నోటీస్ ఇవ్వాలి. కానీ వాళ్ళు వీళ్ళు ఒకటే ఇచ్చిపుచ్చుకునే వాళ్ళిద్దరిది. మీరు ఆలోచించాలి ఎవరు జాన్ చెప్పలేవు. ఇప్పుడు మా మీద కేసులున్నాయా? మాకు నాయకుల కేసులు తోడమంటున్నాం. వాళ్ళ కేసులు కాళేశ్వరం కేసు అయితే వాస్తవమే, మీరే రాసింది గారు. ఫోన్ ట్యాప్ కేసు వాస్తవమే కదా, విద్యుత్ కొనుగోలు కేసు వాస్తవమే కదా, ఫామ్ హౌస్ కేసు వాస్తవమే కదా, డ్రగ్స్ కేసు వాస్తవమే కదా. మరి ఏమైంది విచారణ? ఒక నోటీసు కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీసు, ఒకటే కేసు క్లోజ్ చేసారు. విద్యుత్ కొనుగోలు కేసు క్లోజ్ అన్నారు. కేసీఆర్ ఆరోపణలు కేసీఆర్ మీదనే, కేసీఆర్ గారు పిలవడానికి విద్యుత్ కేసు క్లోజ్ చేసి పడేశారు.